సనత్ నగర్ నియోజకవర్గంలో నిన్న రాత్రి మన ఫతేనగర్ బ్రిడ్జ్ మీదుగా బేగంపేట వెళ్ళే దారిలో నిన్న సర్ఫుద్దీన్ అనే ఒక వ్యక్తి ముషిరాబాద్ చెందిన వ్యక్తి అవగాహన లేక రోడ్డు గురించి తెలియక చనిపోవడం జరిగింది. అతను స్థానికుడు కాదు కాబట్టి అతనికి తెలియకపోవడం బాధాకరం. ఈ సంఘటన జరగడం కూడా విచారకరం. నేను ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. గతంలో ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఈ రోడ్డు గురించి స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన కాన్వాయ్ వేసుకొని ఎన్నోసార్లు ఈ రోడ్డు నుంచి వచ్చారు. మరి ఆయన గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లే అయింది. మేము మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిహెచ్ఎంసీ అధికారులకు కానీ మరి ట్రాఫిక్ అధికారులకు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. అక్కడ బ్యారికేడ్లు పెట్టినా కూడా అతను పాపం స్థానికుడు కాదు కాబట్టి తెలియక లోపడిపోయి జారి చనిపోవడం బాధాకరం. యావత్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చింతిస్తూ ఉన్నాము. నేను జరిగిన దానికి గోరంతలు కొండంతలు చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రకంగా మా మీద బురద జల్లడం బాధాకరం. నేను శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్తున్నాను, మీరు 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్నారు కదా, మీరెందుకు ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఉంటుందని సంగతి మీకు తెలుసు కదా, మీ కార్పొరేటర్కి తెలుసు, మీకు తెలుసు, కానీ మీరు పట్టించుకోలేదు. ఈ రోజు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇక్కడ గెలిచినారు, ఎల్లమ్మగూడలో వస్తారు, అక్కడ పోతారు, ఇక్కడ సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. మరి వర్షాకాలం అనే సంగతి మీకు కూడా తెలుసు, మరి మీరెందుకు సమీక్షలు నిర్వహించలే? ఇది బాధాకరం. చనిపోయిన వ్యక్తికి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా వచ్చేలాగా మా సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోటా నిలిమ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ టీఆర్ఎస్ వాళ్ళు గోరంతలు కొండంతలు చేయడం బాధాకరం.